వనస్పతి అంటే బోడ కాకరకాయ. బోడ కాకరకాయకు అడవి కాకరకాయలు అంటారు, యా కాటోర్లే అంటారు, కటోల్ అంటారు. ఇది దీని షేపు, దీని రంగు, ఇది ప్రకృతికి నియమాల లోపడానికి ఇది వస్తుంది. మనపై శరీరం లోపల ఏదైనా వ్యాధి ఉండే దానికి తీసుడు, ముళ్ళ లెక్క దానికి పించేసి తీసుడు. ఈ బోడ కాకరకాయ లోపల మస్తు వనస్పతి విటమిన్స్ ఉంటాయి. అని ఈ ప్రకృతి లోపల ఈ సీజన్ లోపల చలితనం పెరిగిన తర్వాత ఈ వనస్పతి అనుకోండి కూరగాయ తింటే దీనికి కొంచెం ఉష్ణ గుణం ఉంటుంది. ఆ ఉష్ణ గుణం లోపల ఈ ప్రకృతి మన ప్రకృతికి బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా మంచి కూరగాయలు. సీజన్లో ఒకటే నెలను అది దొరుకుతుంది. దానివల్ల దాని విలువ ఎక్కువ, ప్లస్ దాని శరీరం లోపల ఎఫెక్ట్ అయ్యేది కూడా చాలా మంచిది. దీనిలో మ్యాగ్నీషియం, కాల్షియం, మినరల్స్ మస్తు ఉంటాయి. ఇది నిజమంటే ఈ సీజన్ లోపల ప్రకృతి లోపల చేంజెస్ స్టార్ట్ అయిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ ఏది అవుతుంది, దానివల్ల డైజెషన్ ప్రాబ్లము, ఇమ్యూనిటీ తగ్గించుడు. ఈ వనస్పతి అనుకోండి కూరగాయలు తింటే ఇది తగ్గిపోతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది. ఇది బీపీ కోసం చాలా మంచిది, డయాబెటిక్ కోసం చాలా మంచిది. ఇట్లా అంటారు ఇది క్యాన్సర్ కోసం కూడా చాలా మంచి కూరగాయలు. వీళ్ళు పచ్చదనం, ఇది ఐరన్ పెంచుతుంది, ఐరన్ చాలా మంచిగా ఉంటుంది. మ్యాగ్నీషియం కూడా మంచిది. బొక్కల నొప్పిలు అంటే పెయి నొప్పి అనుకోండి, బొక్కలు ఏదైనా వ్యాధి ఉంటే కూడా ఇది పని చేస్తుంది. హీలింగ్ ప్రాసెస్ దానిలో ఒకటి ఎక్కువ మహత్వం ఉన్నది. రూట్స్ అనుకోండి, లేకుంటే పండుది మీరు ఎండపెట్టి పౌడర్ చేసి అది రోజు రాత్రి తింటే మీకు పైల్స్ కూడా తగ్గిపోతుంది. నెత్తురు పోవుడు అనుకోండి, నెత్తురు పెంచుడు అనుకోండి, దీనికోసం కూడా ఇది చాలా మంచి వనస్పతి. మేము ఇట్లాంటి ప్రకృతి ఏదైనా మీకు ఇస్తుంది, అది వాడుకోవాలా, దాన్ని ఉపయోగం చేసుకోవాలా, దానికి లాభం పొందుకోవాలా. ఎందుకంటే మీ ప్రకృతికే అనుసరించి కొన్ని పంటలు తీస్తాయి, కొన్ని సీజన్ చేంజ్ అవుతాయి. దానికి మీ బాధ కావద్దని ఈ కూరగాయలు అనుకోండి ఏదైనా వస్తువు వస్తుంది, అది మీరు వాడుకొని మీ ప్రకృతికి సపోర్ట్ చేసుకోండి, లేకుంటే కాపాడుకోండి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఇక్కడ పరిసరాల ఏదైతే మహారాష్ట్ర కానివ్వండి ఇతర జిల్లాలలో వీటికి సరైన సీడు పెట్టి విత్తనము నాటే విధంగా కాకుండా వాటికవే మొలకెత్తి మన గట్టుల మీద కానివ్వండి, దూరాలలో కానివ్వండి, అడవులలో కానివ్వండి, తుమ్మ చెట్లు, అటువంటి చెట్ల మీద కూడా ఈ కాకరకాయలు చాలా లభిస్తాయి. వీటి కోసము చాలామంది ఉపాధి పొందుతున్నారు. ఒకరోజు కూలీకి 300, 500 లభిస్తే ఈ కాకరకాయలు తీసుకొచ్చి 400 రూపాయల కిలో చొప్పున అమ్మితే వాళ్ళకు 800, 1000 రూపాయలు లభిస్తుంది. కాబట్టి ఈ 2 నెలలు, ఈ అయితే 2 నెలలు 3 నెలల ఈ సీజన్ ఉంటుందో ఈ సీజన్లో చాలామంది కూలీలు చాలా దీంట్లో వాళ్ళకు ఆశాభావంగా వాళ్ళు ఎంతో మంచి బతుకుతున్నారు. కాబట్టి ఈ సీజన్లో దొరికే సీజన్లో బోడ కాకరకాయలు అందరూ సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకైతే చాలా వరంగా భావించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటామో ఈ కాకరకాయలు మేము వారంకు కానీ 15 రోజులకు ఒకసారి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతాం. కాబట్టి అక్కడ మా నైబర్స్ ఏవైతే ఉంటారో ఇంటి పక్క వాళ్ళు కూడా మాకు కూడా తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీటి మీద ఆసక్తి ఎక్కువ చూపడం జరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే 400 కానివ్వండి 500 అయినా కూడా పర్వాలేదు, మాకు తీసుకెళ్ళండి అని చెప్పడం కారణం ఏంటంటే ఔషధ గుణాలు చాలా పౌష్టికంగా ఉంటాయి కాబట్టి వీటి మీద ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలతో భాగంగా అడవి కాకరకాయ అనేది ఇప్పుడు కృత్రిమంగా కూడా పండిస్తున్నారు. కానీ ఆదిలాబాద్లో దొరికేది ఏ రకమైన కెమికల్స్ కానీ ఇంకా ఏ రకమైన పెంపకం కానీ కాకుండా ఇది కేవలం అడవిల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో గట్ల మీద దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని కూడా చాలామంది చెప్తారు. దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్లకు ఇది చాలా మేలు చేస్తుంది. అదే కాకుండా కడుపులో రకరకాల టాక్సికేషన్స్ అంటే విషాలు ఉన్నప్పటికీ ఇది క్లీన్ చేస్తుంది. ఇది ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మొదట్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది, కానీ తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది దొరికేది ఒక నెల మాత్రమే. ఈ నెల లోపలనే మనం దీని రుచిని ఎంజాయ్ చేయవలసి ఉంటుంది. ఈ బోడ కాకరకాయ అనేది ప్రత్యేకంగా మా ఆదిలాబాద్లో కనిపిస్తుంది. దాదాపు ఇది
ఆగస్టు నుంచి దాదాపు ఒక 1 మంత్ వరకు బోడ కాకరకాయలు అనేటువంటి మనకు లభిస్తాయి. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. పోషక విలువలు అనేక ఉన్నాయి. అలాగే మనకు ఉన్నటువంటి కొన్ని రోగాలు కూడా నయమైతాయని పూర్వీకులు చెప్పేవారు. సో ఇది ప్రజెంట్ చాలా అరుదుగా లభిస్తుంది. ఎందుకంటే ఇది మన చేన్ల గట్ల మీద దూరల పొంటి కానీ తారు పొంట ఇది తీగ వాలుతుంది. ఇది తీగ వాలి దీనికి చిన్న చిన్న ఈ కాయలు పూసి తర్వాత పెద్దయి ఈ నెలలోనే ఎక్కువగా లభిస్తాయి. ఆదిలాబాద్లోనే ముఖ్యంగా అడవి ప్రాంతంలోనే ఎక్కువగా లభిస్తాయి. సో ఆదిమ గిరిజనులు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మన అడవిలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆ రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మంచి గిరాకీ. వీటికి దాదాపు పావు కిలో 40 నుంచి 50 రూపాయలు ఇక్కడ పలుకుతున్నారు. సో ముఖ్యంగా కిలో అంటే దాదాపు 60 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఎక్కువ రేటు ఉన్నా కానీ ప్రత్యేకంగా ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ బోడ కాకరకాయలను తీసుకోవడం జరుగుతుంది.